ప్రతిదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానాలు ధ్యానిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులారా, మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామములో ప్రేమ వందనాలు. మీకు మీ కుటుంబాలకు సమాధానము నెమ్మది కలుగునుగాక. నేటి వాగ్దానంగా కీర్తనలు 37:23 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవుడు మనల్ని స్థిరపరిస్తేనే మనం స్థిరపరచబడగలమా? ఎస్. కీర్తన 55:22 వచనంలో, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, మరి నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడని వాగ్దానం చేశాడు. అంటే స్థిరపరుస్తున్నాడు అని. పాత నిబంధన గ్రంథంలో దేవునియందు భయభక్తి కలిగినటువంటి రాజులు ఎన్నాళ్ళైతే దేవునియందు భక్తి భయం కలిగి జీవించారో ఆ సమయంలో దేవుడు వారిని స్థిరపరచును అని రాయబడింది. ఆయన సమాధానం కలుగు చేశాడంట. నెమ్మది గల సంవత్సరములు వారికి దయచేశాడంట. అస్థిరమైన బ్రతుకులకు స్థిరతను కలుగు చేయవాడు ఆయనే. మనుషులను రకరకాల విషయాలు బాధిస్తుంటాయి. అందులో ఒకటి అస్థిరత, స్థిరత లేకపోవడం. ఆర్థిక విషయాల్లో స్థిరత లేకపోవడం, ఆత్మీయ విషయాల్లో స్థిరత లేకపోవడం, మరి కుటుంబంలో ఆరోగ్యం కూడా స్థిరంగా లేనప్పుడు చాలా విధాలైన కన్ఫ్యూజన్ గురవుతారు. కలవరం, నిరుత్సాహం, అనేక విధాలైనటువంటి వరీస్ వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. చింత, బాధ, వేదన, స్థిరత లేనప్పుడు మనిషికి ఆటోమేటిక్గా ఇవన్నీ ఎదురవుతుంటాయి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాను అంటున్నాడు. ఆయన ఎంతటి వారినైనా స్థిరపరచగలడు. అస్థిరతలో ఉన్నటువంటి మీ కుమారుడు కానీ కుమార్తెని కానీ లేదా మీ కుటుంబాన్ని అస్థిరంగా ఉందని మీరు బాధపడుతూ ఉంటే బాధపడి ప్రయోజనం లేదు. మీరు చింతించటం వల్ల మీలో ఏ మార్పు రాదు, కానీ అనవసరమైన రోగాలు తెచ్చుకుంటారని బైబిల్ చెప్తుంది. అందుకే ప్రభువైన దేవుడు, దేనిని గురించి చింతపడొద్దు. స్థిరంగా లేరా? స్థిరపరిచే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. ఆయన మన బ్రతుకులను స్థిరపరచగల శక్తిమంతుడు. ఆత్మీయంగా స్థిరపరచబడిన వారు, ఆత్మీయంగా స్థిరత లేని వారికి ఉన్న తేడా ఏంటి తెలుసా? ఆత్మీయతలో స్థిరత లేనప్పుడు వారు ఒక కన్ఫ్యూజన్లో జీవిస్తూ ఉంటారు. దేవుని మీద సరైన విశ్వాసం ఉండదు. సమయం దొరికినప్పుడు ఫోన్ కొట్టుకుని ఏవో లోకవార్తలన్నీ వింటూ ఉంటారు తప్ప దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిద్దామనే ఆలోచన వారికి రాదు. ప్రార్థిస్తున్న వారి మనసు లోకమంతా తిరుగుతూ ఉంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా వారు లోకంలో అనేక విషయాల మీద మనసు పెట్టుకొని ఏదో పైపైన ప్రార్థన చేస్తుంటారు. అంటే ఆత్మీయతలో స్థిరత లేనప్పుడు ఆ వ్యక్తికి సరైన విశ్వాసం ఉండదు, దేవుని పట్ల నమ్మకం ఉండదు, మరి ఆ ట్రస్ట్ అనేది కుదరదు. వాక్యాలు చదువుతాడు తప్ప వాక్యం పట్ల విశ్వాసం రాదు తనకి. సముద్ర కెరటాలు బాగా ఎగిసిపడుతూ ఉంటాయి. మనం అనుకోవచ్చు, అబ్బా కెరటం చాలా ఎత్తుగా వస్తుందే అని. కొద్ది క్షణాల్లో ఎంత ఎత్తు ఎగిరిందో అంత కిందకు దిగజారిపోతుంది. మనిషి జీవితం కూడా స్థిరత లేనప్పుడు సముద్ర కెరటాల వలె ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటాడో తనకి తెలియదు. మీ ఆత్మీయ జీవితం స్థిరంగా లేనప్పుడు సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నట్టుగానే పైకి లేస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. అనేక మార్లు ఆత్మీయతలను, ఆర్థిక విషయాల్లో కూడా ధనం వచ్చినప్పుడు చాలా సంతోషం, పోగొట్టుకున్నప్పుడు చాలా నిరుత్సాహం. అలా కాదు. దేవుని చేత స్థిరపరచబడిన వారు ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి శ్రమలు కలిగినా, ఎలాంటి ఇబ్బందుల వరకు ఎదురైనా స్థిరంగా దేవుని యందు విశ్వాసంతో ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వారికి ఉన్న ట్రస్ట్, వారికి ఉన్న సంపద మీద, ఉద్యోగం పైన, వ్యాపారం పైన వచ్చే లాభాల మీద కాకుండా స్థిరముగా ఎల్లప్పుడూ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుని మీద వారు మనసు పెట్టారు కనుక, వారిని స్థిరపరచువాడు ఆయనే నమ్మారు కనుక విస్తారమైన ధనం వచ్చినప్పుడు వారు అతిశయపడరు, ధనం పోగొట్టుకున్నప్పుడు ఉలిక్కిపడరు. వారు విశ్వాసంతో ఉన్నారు. దేని పట్ల? దేవుని పట్ల వారు విశ్వాసం కలిగి ఉన్నారు. నీవు నమ్మినటువంటి దేవుడు ఆయన భూమిని, ఆకాశమును, దాని యందున్న సర్వమును కలుగు చేసిన సృష్టికర్త అయిన సర్వశక్తిమంతుడైన దేవుడిని నమ్ముకుని ఉన్నావు గనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను స్థిరపరచువాడు ఆయనే. మీ కుటుంబాన్ని కూడా ఆయన స్థిరపరుస్తాడు. మీ బిడ్డలను దేవుడు స్థిరపరుస్తాడు. మీ ఆత్మీయ జీవితం స్థిరపరచబడుతుంది. ఆర్థికంగా కూడా మీలో అనేకులు త్వరలోనే స్థిరపరచబడే స్థితికి దేవుడు తీసుకొస్తాడు. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తున్నప్పుడు, ఈ ఆత్మీయ యాత్రలో ఎక్కడైనా మీకు అస్థిరత కనిపిస్తే దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, ప్రార్థించండి. ప్రభా, ఈ విషయంలో నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను. వాక్యం ధ్యానించే విషయంలో కానీ, అనుదిన ప్రార్థనలో కానీ, కుటుంబ ప్రార్థనలో కానీ ఎక్కడో అస్థిరత, స్థిరంగా ఒక క్రమంగా ప్రార్థించలేకపోతున్నాను, నాకు ఆ క్రమమైన స్థిరత నాకు కావాలని ప్రార్థిస్తే తప్పక ప్రభు అనుగ్రహిస్తాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడు కానీ శక్తిమంతుడు. నేను నమ్ముచున్నాను. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తుండగా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను స్థిరపరచబోతున్నాను నేను నమ్ముచున్నాను. మీరు కూడా నమ్మగలిగితే ఒకసారి గట్టిగా దేవుని స్తుతించగలరా? గాడ్ బ్లెస్ యూ.
విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. స్థిరపరిచే దేవుని వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న మనం ఒక చిన్న కీర్తన పాడుకుందాం. నా మొరలు ఆలకించి ఆదుకుంటివి, నీ వాక్కుతో నన్ను స్వస్థపరచితివి. నా మొరలు ఆలకించి ఆదుకుంటివి, నీ వాక్కుతో నన్ను స్వస్థపరచితివి. బలపరచినావయ్యా, స్థిరపరచినావయ్యా, బలపరచినావయ్యా, స్థిరపరచినావయ్యా. నా భారమంతయు నీవే మోసినావయ్యా. స్తోత్రము నీకే స్తోత్రము, నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. స్తోత్రము నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలమంతా నీ కృపలో దాచిన యేసయ్యా నీకే స్తోత్రము. పగలు రేయి విడువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము. ఈరోజు ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తుండగా స్థిరత లేనటువంటి బిడ్డలందరికీ స్థిరమైన జీవితాన్ని ప్రభు అనుగ్రహించబోతున్నాడు. నేను నమ్ముచున్నాను. మీరు కూడా విశ్వసించి ప్రార్థించండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, మా బ్రతుకులను స్థిరపరచువాడు నీవే. ఒకని ప్రవర్తన యెహోవా వలనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించున్నాడు అని రాయబడింది. తండ్రి, నీ వలనే మేము స్థిరపరచబడాలి. ఎవరైతే అస్థిరతలో ఉన్నారో, ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, అలాగే ఏ రంగంలో వారు స్థిరత లేకుండా ఉన్నారో వారి పిల్లల విషయంలో కూడా ప్రార్థిస్తుండగా మీరే స్థిరపరచువారని, మా ప్రవర్తన చూసి మీరు ఆనందించే దేవుడై ఉన్నారు. అవును తండ్రి, మా మాట, మా క్రియ, మేము చేస్తున్న ప్రతి పనిలో కూడా మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి ఒప్పుకునే కృప మాకు దయచేయండి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ప్రభా, ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరినీ కూడా మీ వాక్యములో వారిని స్థిరపరచండి. నీ చిత్తం నెరవేర్చేవారిగా స్థిరపరచబడాలి. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా వారిని స్థిరపరచండి. మాటి మాటికి వ్యాధి రోగాలతో ఇబ్బంది పడుచున్న వారికి స్థిరమైన ఆరోగ్యం వారికి దయచేయండి. ఇళ్లలో సమాధానం లేకుండా జీవిస్తున్న వారి జీవితాలను కూడా స్థిరపరచండి. దుర్వ్యసనాలకు బానిసలే వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అస్థిరంగా జీవిస్తున్న వారి బ్రతుకులను కూడా మార్చివేనాయన. వారి బ్రతుకులోని చీకటి వెళ్ళిపోయి వారు కూడా స్థిరమైన ప్రవర్తన గలవారై దేవుని స్తుతించేవారుగా, నీ యందు భయభక్తి గలవారుగా వారిని నడిపించమని, బహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని స్థిరపరిచి బలపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానాలు మీకు తోడే ఉండుగాక. ఐఎమ్ షూర్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యూ. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాల్లో స్థిరపరిచి ఆయన మహిమార్థమై మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈరోజు బర్త్డే ఉన్నటువంటి వారి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు దయచేసి మరి దయాక్రీటం ధరింపచేసి ఆయుర ఆరోగ్యమైన ప్రభు మీకు అనుగ్రహించును గాక. వాగ్దానము సామెత 9:11 వచ్చిన, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఫర్ త్రూ మీ యువర్ డేస్ విల్ బీ మెనీ. అనేక సంవత్సరాలు దేవుడు మీకు దీర్ఘాయుష్నిచ్చి బలపరచును గాక. దైవ జ్ఞానం మీకు కలుగును గాక. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ యానివర్సరీ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ, Proverbs chapter 8:17. I love those who love me and those who seek me find me. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొదురు. మీరు జాగ్రత్తగా వెతకండి, ఎక్కువనే వెతుకుతున్నారు ప్రభుని.
ప్రభు మీరు కనుక్కుంటారు, ప్రభుని మీరు కనుక్కుంటారు. ప్రభు మిమ్మల్ని తనకు తాను మిమ్మల్ని ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయన ప్రేమ అనురాగాలు మీ ఇంట్లో ఉండాలి. లవ్ అండ్ ఎఫెక్షన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ ఓవర్ యువర్ హౌస్. లెట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బి లార్డ్ ఓవర్ యువర్ ఫ్యామిలీ లైఫ్, యువర్ పర్సనల్ లైఫ్, యువర్ ఫైనాన్షియల్. మీ ఆర్థిక విషయాల్లో, మీ కుటుంబ జీవితంలో, మీ దాంపత్య జీవితంలో కూడా ప్రభువే, యేసే మీకు ప్రభు అయి ఉండి మిమ్మల్ని దీవించి నడిపించునుగాక. ఎన్నో యానివర్సరీలు చేసుకునే కృప ప్రభు అయిన యేసు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.